వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆర్కే రోజా నిన్నటి రోజున మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి ఎవరైతే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి గురించి బాడీ షేమింగ్ చేయడం, మరోపక్క గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా నడిచిందని చెప్పేసి కితాబిస్తుంది. మరి రోజా గారు మాట్లాడినటువంటి మాటల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుని మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మరి నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే రోజా గారు నిన్నటి రోజున అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి అందరూ పరామర్శిస్తున్నారు. అసలు ఎందుకు ఏంటనేది ఎవరికి అర్థం కానట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు రోజా గారి పరామర్శ యాత్ర గురించి మీరు? అసలు ఫస్ట్ జగనే తప్పు చేశాడంటే ఆయన వెనకాల వీళ్ళు కూడా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు వాళ్ళు తప్పులు చేయడానికే కారణం జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి. మరి అలాంటిది ఈ రోజున రోజా గారు ప్రతిసారి ఆవిడ బయటకు వచ్చినప్పుడల్లా ఒకటి మాట్లాడుతూ ఉండిద్ది, సిగ్గు లేదా, లేకపోతే మీకు ధైర్యం లేదా, దమ్ము లేదా అని ఇట్లాంటి మాటలే. ఒక మహిళగా సాటి మహిళ పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది మర్చిపోయి నిన్న రోజున ఆవిడ చేసిన వ్యాఖ్యలు. అంటే ఈ రోజున బాడీ షేమింగ్ చేయటం వాళ్ళకి ఎప్పుడు కూడా అలవాటైన విషయం, అందరికీ తెలుసు. ఎదుటి వాళ్ళని మనసు ఇబ్బంది గురి చేసే విధంగా ఈ దిగజారిపోయిన మాటలు మాట్లాడేది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అనేది మనం అసెంబ్లీ సాక్షిగా కూడా చూసాం. అలాంటిది భూమికి ఇంతున్నావు అని ఈవిడ మాట్లాడేటప్పుడు ఈవిడ అంతుండి ఏం చేస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడటానిక? అంటే రాజకీయాలు పాప కొత్త అని ఇంకోటి మాట్లాడింది. నీకు రాజకీయాలు తెలిసినట్లుగా, నువ్వు తిన్నంటి వాసాలు లెక్క పెట్టినట్లుగా, నువ్వు పార్టీలు మారినంతగా, నువ్వు ఆ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచుకున్నావో అందరికీ తెలుసు. మరి ఇలాంటివి చేత కావని ఆవిడ ఉద్దేశం. జగనన్న చిటికేస్తే ఎప్పుడైనా మేము రెచ్చిపోవడానికి రెడీ అంటుంది. అధికారం కావాలేమో మీకు, మాకు అధికారం అవసరం లేదని అంటుంది. రౌడీ రాజకీయాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము ఇంకెప్పుడు రౌడీలమే, అధికారం ఉన్నా లేకపోయినా. అది మీరు నిరూపించుకుంటున్నారు, మాటల్లో నిరూపించుకుంటున్నారు, చేతల్లో నిరూపించుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మీరందరూ కూడా ఎలాంటి వాళ్ళని ఈ రోజున తోటి పరామర్శిస్తున్నారు, అదేవిధంగా ఎవరిని విమర్శిస్తున్నారో కూడా అర్థమవుతుంది. కానీ రోజా గారు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అసలు ఎవరు రాష్ట్రంలో ఎలాంటి పనులు చేశారు మనం చూసాం. ఈ కల్తీ నెయ్యి గురించే కదా ఇదంతా ఇప్పుడు. మరి అలాంటిది నిన్నటి రోజున ఆవిడ ఒక వీడియో లీక్ అయినట్టుంది. చక్కగా కూర్చొని ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడని భయం వేస్తుంది. మరి అంతే కదా, నేషనల్ మీడియా లెవెల్లో వెళ్ళింది ఇదని జోగి రమేష్ గారితో మాట్లాడుతూ ఒక వీడియో లీక్ అయి బయట చక్కెరలు కొడుతూ ఉంది. మరి నిజంగా అంత భయపడే వాళ్ళైతే ఎందుకు పైకి మాట్లాడుతున్నారంటే ధైర్యంగా పైకి మాట్లాడుతున్నాం కానీ అని ఆవిడే చెప్తుంది. మరి ఇవన్నీ కూడా ఇలాంటి పైకి మీరు ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా అవహేళన చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి పరామర్శల పేరుతోటి ఎంతమంది ప్రాణాలు పోవటానికి మీరు కారణమవుతున్నారు, ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చక్కగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడన్నా తప్పుడు కేసులు పెట్టామా, ఎక్కడన్నా కూడా ఎవరి మీద దాడి చేసామా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఏమంటారు? ఇక్కడ ఒకటేనండి, అసెంబ్లీ సాక్షిగా గౌరవ సభని కౌరవ సభగా మార్చింది ఎవరు? అసెంబ్లీ సాక్షిగా సాటి మహిళ, ఈ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించావు నువ్వు. మరి ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని ఆ రోజున ఏ విధంగా రెచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వేం చేసావు, ఏ విధమైన వాళ్ళకి మెసేజ్ పాస్ చేసావు, ఏ విధంగా వాళ్ళు అక్కడ కార్యక్రమాలన్నీ కొనసాగించారు. మరి ఇవన్నీ చూస్తూ ఇవన్నీ కూడా మాటలతో చేసినవి ఒకటైతే, వీళ్ళు చేసిన కార్యక్రమాలు అక్కడ గన్నవరం పార్టీ ఆఫీస్ కానివ్వండి, ఇటు మంగళగిరి పార్టీ ఆఫీస్ కానివ్వండి, ఏ విధంగా వీళ్ళు ధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్ అసలు దేనికైనా సంబంధం ఉందా? పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఎందుకు కూల్చేశారు? ప్రజా వేదికని ఎందుకు కూల్చేశారు? మరి ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఏంటి ఇది అన్యాయం, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఏం చేశాడండి? ఆ రోజున వాళ్ళ మీద 3rd డిగ్రీలు, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయటం, వాళ్ళ మీద అటాక్ చేయటం. దారిని వెళ్తుంటే మనం చూసిన తురక కిషోర్ ఏ విధంగా వాళ్ళ మీద వెంబడించి చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజున లాయర్ గారు తలబగలటం కూడా మనం గమనించాం. మరి ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన ఈ ఏదైతే విధ్వంసం ఉందో, వికృత కాండ ఉందో, మరి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగినాయి. డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయాడు, అమర్నాథ్ గౌడ్ ఎందుకు చనిపోయాడు, తోట చంద్రయ్య ఎందుకు చనిపోయాడు, ఎంతమందిని ఎన్ని విధాలుగా మీరు చేశారో చూసాం. ఆ తర్వాత అక్రమ ఈ మద్యం కుంభకోణం అనేది ఎవరు చేశారు, మనీ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో, మరి దానికి సంబంధించి ఎక్కడైనా సరే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఏదైతే ఈ క్యాషే తీసుకోవాలనే సిస్టమ్ తెచ్చింది ఎవరు? ఈ రోజున A1 ముద్దాయి రాజకేశ్ రెడ్డి అసలు ఎవరైతే అంతిమ లబ్ధిదారుడో అతని పేరు చెప్తే నాకు అదే చివరి రోజున ఎందుకు అంటున్నాడు? లా అండ్ ఆర్డర్ని ఎక్కడ మీరు సరైన పద్ధతిలో మీరు ఆ రోజున పాటించారు?
అసలు మీరు పాటిస్తే ఈ రోజున 11లో ఎందుకు ఉంటారు? ఉండరు కదా. 151 కంటే ఇంకా మించే ఉండేవాళ్ళు, మంచి పరిపాలన అందించి మంచిగా రాష్ట్రంలో అభివృద్ధి చేసినట్టే. అలాంటిది ఈ రోజున ఈవిడ మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్లుగా ఉన్నాయి తప్పించి ఎక్కడా కూడా ఇదిగో మేము ఇది చేస్తాము అనేది లేకుండా ఇప్పటికి కూడా మా జగనన్న చిటికేస్తే ఒక్కొక్కరిని వేసేస్తామని మాట్లాడుతున్నారు, రపరప అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ ఏమర్థం అవుతుంది? వీళ్ళని అధికారంలోకి రానివ్వకూడదు, ఈ రోజున 11 ఇచ్చి తప్పు చేశాము, రేపు 11 కూడా ఇవ్వకూడదు అనేది క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఒక మహిళ రాజకీయ నాయకురాలు ఉండి ఈవిడ కూడా ఇంకొక మహిళ ఎమ్మెల్యేని ఆ విధంగా బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎలా అర్థం చేసుకోవచ్చు అంట? వాళ్ళకి మనస్సాక్షి అని కానివ్వండి, లేకపోతే 10 మందిలో మనం ఒక ప్రజాప్రతినిధులుగా గతంలో పనిచేసి నేను ఎమ్మెల్యేనను, నేను ఎంపీనను, లేకపోతే నేను ఒక మంత్రినను అని చెప్పుకునేటప్పుడు వాటికంటే ముందు నువ్వు ఒక మహిళవి. మహిళలంటే సమాజంలో ఎంత గౌరవంగా ఉంటారు, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంటారు. అలాంటి మహిళలు ఇలాంటి భాష మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఉన్నారు, ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయరు, కానీ రోజా గారి విషయంలోని ప్రతిసారి మనం వింటూ ఉంటాం. మరి ఇలా మాట్లాడిన వాళ్ళని ఏమనాలి, ఏ విధంగా పోల్చాలి, ఏ విధంగా మనం వాళ్ళని అనాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అది రోజా గారే అర్థం చేసుకోవాలి, నేను ఇలా మాట్లాడటం కరెక్టేనా అని. ఆవిడ విజ్ఞతకే వదిలేస్తే ఆవిడే దానికి ఆన్సర్ చేసుకోవాలి. మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీరు ఏం సమాధానం చెప్తారు అంటే ఆవిడేమనిద్దో మరి. నేను ఇలానే మాట్లాడతాను, ఇప్పుడే చెప్తుంది కదా జగనన్న చిటికేస్తే మేము ఎప్పుడైనా రౌడీలవేనని. నేను ఇంతే, నా భాష ఇంతే, నేను ఇలానే మాట్లాడతాను, ఎదుటి వాళ్ళని ఈ విధంగా మాట్లాడమని జగనన్న నాకు చెప్పాడు అనిద్దా, లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడకపోతే మా జగనన్నకు నచ్చదనిద్దా? ఆవిడని అడగాలి. అంటే ఇప్పుడు గల్లా మాధవి గారిని వాళ్ళ ఆయన గారిని రాజకీయాల్లోకి రాకముందు ఏమైనా చైన్ స్నాచింగ్ చేశారేమో, రౌడీజం చేశారేమో అంటున్నారు, దాని గురించి ఏంటి? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నిన్న మనం ఒక క్రిమినల్, మరి అతను సామూహిక అత్యాచారాలు చేశాడు, అత్తాగోడల మీద దొరికాడు, నాగేంద్రనో ఎవరో. అతని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అతనికి సంబంధాలు ఉన్నాయని విన్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పరామర్శ ఖచ్చితంగా వెళ్తాడని విన్నాం. అట్లాంటి బ్యాచ్ వాళ్ళది. వాళ్ళ ఏదైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు రీకాలింగ్ అని చెప్పి స్కానర్లు పెట్టాడు. అప్పుడు డబ్బులు ఎవరు కొట్టేశారో చూసాం కదా మనం. ఆ తర్వాత నిన్న అంబటి రాంబాబు ఇంటికి పరామర్శకు వెళ్ళినప్పుడు బంగారం డబ్బులు వెండి పోయినాయి అని విన్నాం కదా. మరి ఇవన్నీ కూడా తరచూ ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మిర్చి టిక్కీలు ఏ విధంగా కొట్టేశారో చూసాం కదా. మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ఒక పెద్ద దొంగ అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం నుంచి దోచేశారు. వీళ్ళందరూ కూడా స్కీముల పేరుతో ఎన్ని స్కాములు చేశారు. వీళ్ళకంటే పెద్ద దొంగలు ఎవరు ఉంటారండి? ఒక దొంగ అంటేనే విచిత్రంగా ఉంది ఈ రోజున. మీరందరూ కూడా ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని లూటీ చేశారు, ఎన్ని విధాలుగా దోచుకున్నారు. ఈ రోజున మీరు ఇంకొకరి గురించి మాట్లాడటం అనేది చాలా అవివేకంగా, హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.